నంది మండలం ఎర్దనూరు బైతోలులో పోలింగ్ ప్రశాంతంగా జరిగినాయి. బైతోలు జెడ్పీటీసీ కొండారెడ్డి, ఎర్దనూరు పట్లోళ్ళ నర్సారెడ్డి. నవీనా చూమొస్తున్నా దేశానికి భారతీయ జనతా పార్టీ చాలా అంటే చాలా అవసరం అని చెప్పేసి చిన్న వయసు నుంచి పెట్టుకుంటే పెద్ద వయసు ముసలాళ్ళు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. వాళ్ళని ప్రత్యక్షంగా కలిసినప్పుడు అడుగుతూ ఉన్నాం. అడిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము వేస్తామని అంటారు. కానీ ఎందుకు వేస్తాం అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చే జవాబు చూస్తూ ఉంటే మేమే విస్మరించిపోయినాం. ఏమిటిదంటానంటే మాకు మోడీ ఉంటే దేశ రక్షణకు బాగా వస్తుంది, మాకు బియ్యం ఇస్తున్నాడు, మాకు ఉపాధి ఇస్తున్నాడు, మాకు రకరకాల ఒక జబ్బు వస్తే మాకు ఆదుకునేసేది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పైసలు తినేసే పోతున్నారు. కొన్నిసార్లు మేము ఎక్కడ చూసినామంటే కొంతమంది దగ్గర పంచారు, డబ్బులు పంచినప్పుడు కూడా మేము చూసాం. మేము పోయే వరకే వాళ్ళు పంచారు. వాళ్ళ దగ్గర పోయి అడిగినాం, ఏమమ్మా డబ్బులు పంచుతున్నట్టు చూడండి ఏంటంటే వీళ్ళు ఇచ్చే డబ్బులు 5 ఏళ్ళకి ఒక్కసారి ఇస్తారు, 200 300 ఇచ్చినా ఎంత ఇచ్చినా అది ఉంటుంది. కానీ మాకు మోడీ గారు మొత్తము భవిష్యత్తు ఇస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళ పైసలు అంటారంటే వాళ్ళు ఇచ్చే పైసలు దేనికి పనికొస్తాయి సార్, ఒకరోజు షాయి కూడా పనికిరావు అనే ధోరణితో మాట్లాడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న క్లారిటీ నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది. సో ఇదే విధంగా నువ్వు రిజర్వేషన్ తీసుకోనైనా సరే, అంశం తీసుకోనైనా సరే, డెవలప్మెంట్లో తీసుకున్నా సరే, లేకపోతే సంక్షేమంలో తీసుకున్నా సరే, ఇది ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. ఇంతకుముందు ఏదో మనం ఐసు పెడితే తడిచి లాస్ట్కు చివరికి వచ్చే వరకు ఏముండకపోతుండే. అంత్యోదయ అని ఒక కాన్సెప్ట్తోని భారతీయ జనతా పార్టీ అయితే పనిచేస్తున్నదో ఇప్పుడు చివరి మనిషికి కూడా సేమ్ అదే ముందు బంతిలో కూర్చున్న ముందు ఆయనకు ఏమైతే దొరుకుతుందో చివరి ఆయనకు కూడా అదే దొరకాలనే ఉద్దేశంతో అయితే పనిచేస్తున్నామో అదే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినవన్నీ మన గ్రామాల్లో ఉన్న చివరి మనిషికి కూడా చేరుతూ ఉన్నాయి. వాళ్ళు రియలైజ్ అయినరు, వాళ్ళల్లో చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీ యొక్క విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది ఒకటేసారి చెప్తున్నాను, మళ్ళీ వార్ వన్ సైడ్గా పోతా ఉందని చెప్పడానికి ఇది ఒక మంచి దేశం. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రతిపక్ష నాయకులందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి
ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మరి ఎన్నో అబద్ధాలు చెప్పి నరేంద్ర మోడీ గారిని బ్లేమ్ చేసి మరి ఆయనను ఎట్టి పరిస్థితిలో దించాలని చెప్పి కొన్ని కుహానా శక్తులు ఎంతోమంది ఆయన మీద బదలాం చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఫోన్ మార్ఫింగ్ చేసి మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మరి ఒక అబద్ధం చెప్పినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి అది ఎంతో సిగ్గుచేటు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు దేశ భవిష్యత్తు, పేద ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మరి ఈ దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద మరి ఇటువంటి అవాకులు చెవాకులు చేసిన మరి ప్రజలు చాలా తెలివిగా మరి ఆలోచించి మరి ఈ ప్రతిపక్ష పార్టీలతోని ఈ దేశం బాగుపడది. ప్రపంచ దేశాలే మన దేశ ప్రజలు కాకుండా ప్రపంచ దేశాలే మరి మన భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి గౌరవిస్తున్నటువంటి తరుణంలో మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా మరి 400 సీట్లు దాటాలని ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు ఎన్ని అవాకులు చెవాకులు ఎన్ని అబద్ధాలు చెప్పినా మరి పట్టం కట్టాలని చెప్పి ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా మరి దేశ ప్రజలందరూ కూడా మరి కళ్ళు తెరిచి ఈ భారతదేశాన్ని నడిపే శక్తి కేవలం నరేంద్ర మోడీకే ఉన్నది కాబట్టి 400 పార్ చేయాలని చెప్పి అదే ఉద్దేశంలో మా గ్రామ ప్రజలు కూడా మరి 90% ఓటింగ్ ఇలా పూర్తి చేసుకున్నారు. మా దగ్గర దాదాపు 50% అంటే 400 పైన ఓట్లు మా దగ్గర వస్తాయి. ఆ గ్రామ ప్రజలకు కూడా మా ఎర్దనూరు గ్రామ ప్రజలకు కూడా ఓట్ల పాలు పంచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై.